హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు బిగ్ బాస్ పోతుంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూపిస్తున్నారా? టాస్క్లు పర్సంటేజ్ తగ్గిపోయింది, ఎంటర్టైన్మెంట్ పర్సెంట్ పెరిగిపోయింది. కనీసం వాళ్ళ మధ్యలో ఉన్న గొడవలు లేకపోతే వంట కార్యక్రమాలు చూపించిన బాగుండేది. కానీ నిన్ననేమో మ్యూజిక్ ప్రోగ్రామ్, ఈ రెండేమో స్మార్ట్ జోడీ అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్, అంతకుముందు ఇంకోటి ఏదో ప్రోగ్రామ్. అంతే తప్ప ముందుకు సాగట్లేదు, టాస్కులు ఎక్కువ జరగట్లేదు అని నా ఉద్దేశం. మరి మీరు ఎంతమంది కింద అనుకుంటున్నారో చూడండి. నిన్నటి ఎపిసోడు కొద్దిగా మనం ఏంటంటే పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల కొంచెం వీడియో తీయలేకపోయాను. సో ఆ ఎపిసోడ్ను ఈ ఎపిసోడ్ను రెండు కలిపేసి మనం చూసేది ఉంటే ఫస్ట్ ఈరోజు జరిగింది చూద్దాం అని చెప్పేసి అసలు నిన్న జరిగిన దానికి దీనికి కంపేర్ చేసుకుంటూ చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నిన్నకు టాస్క్ పెట్టేశారు. నిన్న ఏంటంటే ఒక టాస్క్ పెట్టేశారు, కర్చీఫ్ టాస్క్. ఈరోజేమో కేక్ టాస్క్ పెట్టారు. రెండిట్లలో మనకు చూసినట్లయితే రోహిణి చాలా బాగా ఆడింది అనిపించింది నాకైతే. రెండు గేమ్స్ నిజంగా కూడా రెండు గేమ్స్ బాగా ఆడింది. నిన్న టాస్క్లు గెలిచింది అంటే అంటే లాస్ట్ వరకు వచ్చింది. ఇప్పుడు మనకేంటంటే నిన్నటి గేమ్ చూసినట్లయితే గౌతమ్ మూడిటి వరకు గౌతమ్ గుంజుకొచ్చిన, ఆ గౌతమ్ దగ్గర నుంచి గుంజుకున్న తర్వాత నుంచి మనకు రోహిణి ఆడింది. సో కాకపోతే లాస్ట్ మూమెంట్లో మనకు ఎవరు అవినాష్ గివప్ ఇవ్వడం వల్ల రోహిణి గెలిచింది అనుకున్నా, ఓకే. బట్ టాస్క్ పెట్టాలి కానీ ఏంటి ఏదో అభిప్రాయ సేకరణ అన్నట్టుగా పెట్టేసారేంటి నాకు అర్థం కాకుండా విషయం. అభిప్రాయ సేకరణతో ఏమవుతుంది? నాకైతే అది గెలిచినట్టుగా అనిపించలేదు. ఎందుకంటే నేను ప్లాంక్స్ పెట్టేసుకుంటూ డమినోస్తోని చేస్తుంటే అది రూల్స్ ప్రకారంగా లేదు. కాబట్టి అంటే పక్కవారిని ఎవరినైతే పోగొట్టుకోవద్దు అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే నాకైతే గౌతమ్ ప్లాన్ చేశాడు కానీ ఆ గౌతమ్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే మనల్ని నిలబెట్టాలి అని చెప్పేసి ఎవరిని నబిల్ని నిలబెట్టాలని ట్రై చేశారు నిన్న. కానీ అక్కడ ఏంటంటే ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎందుకంటే ఆ డెమినోస్ పెట్టడం వల్ల కొంచెం తేడా కొట్టడంతో ఆ డెమినోస్ కరెక్ట్గా పెట్టలేదు కాబట్టి. బట్ రూల్ ప్రకారం పెడితే ఏంటంటే ప్రేరణ కరెక్ట్ పెట్టేసింది, ఫస్ట్ పడేసింది. అయితే అక్కడ ఏం చేయాల్సిందంటే సంచాలకుగా ఎవరిదైతే పెట్టారో ఆ పొజిషన్లో వాళ్ళది వీళ్ళ దగ్గర పెట్టేసి, ఎక్కడైతే ప్రేరణ ఫోటో పెట్టారో ఆ ప్రేరణ ఫోటోను పెట్టేసిన కాడ ఈయన ఫోటో ఎవరు పెట్టాడో ఈయన ఎవరి ఫోటో పెట్టారో అక్కడ పెట్టేస్తే ఫస్ట్ డౌన్లోనే డామ్ అనిపించేస్తారు కదా, అప్పుడు ప్రేరణ ఉంటుంది. అట్లా నాకైతే ఆ ప్లాన్ చేస్తే బాగుండేమో అనిపించింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనకు కావాలని అందరూ వాదించి ప్రేరణ కాకుండా ఎవరికి ఇచ్చారు అంటే విష్ణుప్రియకు ప్రోత్సాహంతో మళ్ళా తర్వాత ఇంకొకసారి ఎలక్షన్స్ ఓటింగ్ పెట్టేసి విష్ణుప్రియను కావాలని చేశారు అనిపించింది. అంటే తన ఓటింగ్ అప్పీల్ చేసుకోవడానికి ఛాన్సెస్, ఓటు అప్పీల్ చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడిపోతాయంటే అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎట్లాగూ లాస్ట్ పొజిషన్లోనే ఉన్నారు కాబట్టి. బట్ రోహిణి యొక్క ఓటింగ్ పెరిగిపోతుంది కాబట్టి సో రోహిణి సేవ్ అయ్యే పొజిషన్లోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడ నబిల్కు కానీ ప్రేరణది సేఫ్ ప్లేస్. రోహిణి మనకు నబిల్ది ప్లస్ రోహిణిది విష్ణుప్రియది బాటంలో ఉంది తక్కువ పర్సంటేజ్ ఓటుతోని. బట్ గౌతమ్ది అవి రెండు టాప్ 50% అబోవ్ వాళ్ళే ఉన్నాయి. తర్వాత ప్రేరణ తర్వాత నబిల్ తర్వాత రోహిణి తర్వాత అంటే విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియ కొంచెం అంటే కొద్దిగా ఆడేది ఉంటే రోహిణిని కూడా బయటికి పంపించే పొజిషన్లో ఉండేది. కాబట్టి తన ఆట తీరైతే నాకు నచ్చట్లేదు. కానీ ఓట్లు మాత్రం ఎలా పడుతుంది, ఎందుకంటే రోహిణికి ఈక్వల్గా పడిపోతున్నాయి. ఎలా పడుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పోల్స్ కూడా అన్ని ఎట్లా పెడుతున్నారంటే ఇప్పుడు ఏంటంటే నబిల్ను ప్రేరణది కలిపి పెట్టడం, ఇలాంటి పెట్టడం వల్ల ఏంటంటే కరెక్ట్ ఓటింగ్ తెలియట్లేదు. బట్ ఆ వెబ్సైట్లో చూసి చేద్దామంటే అవి కూడా అంత పర్ఫెక్ట్గా లేవనిపించేసింది.
ఇన్స్టాగ్రామ్ ఓటింగ్స్లో అప్పుడప్పుడు కొంచెం మనకు డీటెయిల్స్ తెలుస్తుంది, అక్కడ మాత్రం ఈ డీటెయిల్స్ వస్తున్నాయి. అవి అంటే జెన్యున్ కాదు, జెన్యూన్ ఓటింగ్ అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే కరెక్ట్గా వస్తున్నాయి. కావాలంటే అక్కడ చెక్ చేసుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈరోజు గేమ్స్ చూస్తే మనకు ఏంటంటే మనకి గోల్డెన్ ఫ్లాగ్ గెలుచుకున్నది ఎవరు? ఈ ముగ్గురు, రోహిణి, తర్వాత నిన్నటిది ఆ మ్యాచ్. దాని తర్వాత తను విష్ణుప్రియ ఓటింగ్ అప్పీల్ చేసుకున్న తర్వాత ఏదో పాటల ప్రోగ్రాం పెట్టేశారు, సంగీతం కచేరీ. ఆ సంగీతం కచేరీలో కాకపోతే మంచి మంచి పాటలు పాడారు. కానీ ఆ ట్రూప్ నెక్స్ట్ ఈరోజు గేమ్ వచ్చేసేది ఉంటే మనం చూసినట్లయితే ఇక ఎవరికైతే గోల్డెన్ ఫ్లాగ్స్ వచ్చాయో వాళ్ళను సెలెక్ట్ చేశారు. వాళ్ళని సెలెక్ట్ చేసిన రోహిణి, గౌతమ్, నిఖిల్ ఉన్నారు. ఈరోజు కావాలని నిఖిల్ని గెలిపించిందా ప్రేరణ అని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ సంచాలకుగా డెసిషన్ రాంగ్ తీసుకుంది, బట్ సెకండ్ది కరెక్ట్ తీసుకుంది, బట్ థర్డ్ది కూడా తప్పుగా తీసుకుంది అనిపించింది. అంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి విష్ణుప్రియ సంచాలకుగా ఉన్నప్పుడు ఏం చేశారు, వాళ్ళ ముగ్గురికి ఏంటంటే ఒక కేక్ అంటే ఏమో తినడానికి ఇచ్చే కేక్ ఏమో అనుకున్నా, కానీ ఇసుక కేక్ ఇచ్చారు. అది ఏం చేసుకోండి, తినలేం, కింద పడేస్తే డస్ట్ అయిపోతుంది, తింటే ఒంటి ఖరాబ్ అయిపోద్ది. సో దాని మీద 8 పెట్టి ఆ 8 కింద పడకుండా చూసుకోవాలని చెప్తే మొత్తానికైతే ఈ రౌండ్లో మనకు పర్ఫెక్ట్ అనిపించింది, ఎందుకంటే అది డౌన్ అయిపోతుంది కాబట్టి. బట్ దాని తర్వాత ప్రేరణ సంచాలకుగా ఉన్న ఆ గేమ్ చూసినట్లయితే మనకి ఏమున్నది, అది నిజంగా కూడా నిఖిల్ మీద బయాస్గా చూపించిందేమో అనిపించేసింది. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ది ఫస్ట్ రౌండ్లో గౌతమ్ది కంటే నిఖిల్ది నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తన ఏదైతే ఫౌల్ గేమ్ ఆడాడో అది ఫౌల్ గేమ్. ఈ రౌండ్కు ఖచ్చితంగా నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు కాబట్టి ఫస్ట్ వార్నింగ్గా నిన్ను తీసేస్తున్నా అని చెప్పేసి. కానీ సెకండ్ రౌండ్లో నిఖిల్ కంటే గౌతమ్ది తక్కువగా ఉంది పెయింట్, అంతగానం కింద పడేశాడు, ఆ పెయింట్ని కూడా కింద పడేశారు. సో కింద పడేసిన దానికి మళ్ళీ ఇవన్నీ చూసినట్టే అక్కడ కూడా ఫౌల్ గేమ్ ఇవ్వచ్చు, బట్ ఫౌల్ గేమ్ ఇవ్వకుండా ఏంటంటే నిఖిల్ని సేవ్ చేసింది. కాకపోతే ఏంటంటే పెయింట్ అనేది నిఖిల్ కంటే గౌతమ్కి తక్కువ ఉంది అనిపించేసింది, నిఖిల్కే ఎక్కువ ఉంది అనిపించింది. లాస్ట్ గ్రౌండ్ కూడా అట్లా అనిపించింది. అంటే తన డిసిజన్ మాత్రం ఖచ్చితంగా తేడా అనిపించింది నాకేంటంటే నిఖిల్ని గెలిపియాలని తను చూసింది. కాకపోతే మనం సెకండ్ రౌండ్లో చూసినట్లయితే ఫస్ట్ రౌండ్లో చిన్నగా కొట్టుకున్నారు, బట్ సెకండ్ రౌండ్లోకి వచ్చేసి మాటల యుద్ధం జరిగింది. సో మాటల యుద్ధంలో ఏంటంటే కూసోబే అని అన్నాడు. అది పెద్ద బూత్ అయితే కాదు, కానీ దానికి మీరందరూ అప్పుడు నా మీదకి ఎగిరారు, ఇప్పుడు మంచి చేస్తారంటే గౌతమ్ దానికి వచ్చిన క్రేజ్ను తానే పోగొట్టుకుంటున్నాడేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆడపిల్లను వాడుకుంటున్నావు అంటే అది తప్పు. ఈ విషయంలో గౌతమ్ది 100% తప్పు, కానీ నిఖిల్ది కూడా కొంతవరకు తప్పు ఉంది. కానీ గౌతమ్ది దానికంటే చూసినట్లయితే చాలా అది పాతదేమో చాలా పెద్ద తప్పు, బట్ ఇక్కడ నిఖిల్ది కొంత తప్పు. తను తెలుసుకున్నది ఏంటంటే సారీ చెప్పాడు, బట్ అక్కడికి గివప్ ఇచ్చేస్తే బాగుండేది. కానీ లాగుతూ పోతే ఏదైనా తెగిపోతుంది. ఇది కూడా మనం ఏంటంటే గౌతమ్ లాస్ట్ వీక్లో ఉన్నాడు. సో లాస్ట్ వీక్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏంటి ఇది ఎప్పుడైతే ఆయన మాట్లాడింది ఒక ఆడపిల్లని వాడుకున్నావు అని చెప్తే, నేను ఆటల్లో అంటే నేను ఆయన ఒకరి మాటలేమో ఆడుకున్నావు అని చెప్తే, ఇక్కడ నువ్వు వాడుకున్నావు అని వాడుకోవడానికి ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. ఇప్పుడు సపోజు ఇదే ఉంది, దీంతో ఇట్లా అంటే ఆడుకోవడం అవుతుంది. అదే ఈ పెయింట్ని తీసి ఇలా గీకితే దీంట్లోకి వెళ్ళి కొంత మెటీరియల్ తగ్గిపోతుంది, ఇది వాడుకోవడం అనిపిస్తుంది. అది చిన్న లాజిక్. బట్ ఆడపిల్ల విషయంలో ఆడుకున్నారంటే వాళ్ళతోటి ఏ విధంగానైనా ఆడుకోవచ్చు, మాటలతో కానీ ఏ విధంగానే ఆడుకోవచ్చు. కానీ వాడుకున్నావు అంటే అది ఖచ్చితంగా డబల్ మీనింగ్కే వస్తుంది. ఏంటంటే తనని షీల్డ్గా పెట్టుకొని గేమ్ ఆడినట్టు అవుతుంది, ఇంకోటి లేకపోతే ఇంకో విధంగా అవుతుంది. సో ఒక లవ్ ట్రాక్ను నడిపించేసి దాని మీద చేసినట్లు అవుతుంది. అది కాదు కదా ఇక్కడ జరిగింది. నిఖిల్ తోటి జరిగింది వన్ సైడ్ లవ్, తను ఇష్టపడింది, బట్ నిఖిల్ మాత్రం దానికి ఎప్పుడు రెస్పాన్స్ కాలేదు.
సో అది వాడుకోవడం ఎట్లా అవుతుంది? జస్ట్ పోనీళ్ళు తన అభిప్రాయం తనది, నా అభిప్రాయం నాది అని చెప్పేసిండు, కానీ కట్ చేయలేదు, అది చేసిన పొరపాటు. బట్ దాన్ని వాడుకోవడం అనేది మాత్రం కరెక్ట్ వర్డ్ కాదు అనిపించేసింది నాకు కూడా. మరి ఎంతమంది కింద అనుకుంటున్నారు, కింద కరెక్ట్ అనుకుంటున్నారు, కింద కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత మొత్తానికైతే నిఖిల్ ఓటింగ్ చేసేసి నాకు మంచి అవకాశం ఇచ్చేయండి అని చెప్పేసి నిన్న కూడా మనకు నిన్నటి తర్వాత మాట్లాడుకుందాం. ఇక మనం ఏంటంటే నేను మీ అబ్బాయిగా చూసుకుంటే కర్ణాటక నుంచి వచ్చాడు కాబట్టి, కన్నడియన్ కాబట్టి ఇప్పుడు మొత్తానికైతే కన్నడ వాళ్ళకు మన తెలుగు వాళ్ళకు పోటీ అని గౌతమ్ వాళ్ళు ఇట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్లో ప్రీవియస్ ఒక అమ్మాయి గెలిచింది ఎల్లా ఓటీటీలో. మరి తను తెలుగు అమ్మాయి అంటే ఆ తెలుగు అమ్మాయి సారీ, ఇంకా కాకపోతే ప్రీవియస్ కొన్ని చాలా గేమ్లు హిందీ గేమ్లో చూసినట్లయితే హిందీ వాళ్ళు మాత్రమే గెలుస్తున్నారా అంటే కొంతమంది వేరే వాళ్ళు ఇప్పుడు మన ఒక ప్రాంతం వాళ్ళు మాత్రమే ఆడట్లేదు, వేరే ప్రాంతం వాళ్ళు కూడా గెలుచుకుంటూ పోయారు. ఇప్పుడు ఏంటంటే మనకు యానీ మాస్టరే కానీ వీళ్ళందరూ మరి తెలుగు వాళ్ళు కారు కదా, మరి వాళ్ళందరినీ ఆదరించినప్పుడు ఎందుకు ఇక్కడ వీళ్ళని ఆదరించకపోవడానికి కారణం ఎందుకంటే వాళ్ళు టాప్ 5లో ఉన్నారన్నా, సో మంచిగా ఆడుతున్నారన్నా. సో మంచిగా ఆడేటోళ్ళకి ఎవరికైనా మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. కన్నడ వాళ్ళైనా పర్లేదు, తెలుగు అయినా వాళ్ళు పర్లేదు. ఇప్పుడు మన త్రోట్ ఇండియన్ కాదా, అవునా కాదా, అది మాత్రం చూసుకుంటే సరిపోతుంది. కానీ ప్రాంతీయ భేదాలు పెట్టేసి దాన్ని చూసుకుంటూ దాని మీద పెద్ద పెద్ద ట్రోల్స్ జరుగుతుంది, అది నాకైతే ఇష్టం లేదు. సో ఏదంటే ఒక రియాలిటీ షోకి వచ్చినప్పుడు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు అంటే ఆ విధంగా తను తెలుగులో యాక్ట్ చేశాడు కాబట్టి మనం యాక్ట్ చేసుకున్నాం. రజనీకాంత్ గారిని మనం యాక్ట్ చేసుకోలేదా? తర్వాత కమల్ హాసన్ గారిని మనం యాక్ట్ చేసుకోలేదా? మరి అక్కడ ప్రకాష్ రాజు గారిని కూడా మనం యాక్ట్ చేసుకున్నాం కదా. కొన్ని విషయాలు ఎందుకంటే వాళ్ళు అంటే సినిమాల్లో ఉంటే పర్లేదు కానీ రియాలిటీ షోలో మాత్రం ఉండకూడదా అని నా అభిప్రాయం. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో ఈ ఫైట్లో ఏంటంటే ఇట్లాంటి ఫైట్లు వచ్చినప్పుడు అట్లా ఆపోజిట్ కూడా చాలామంది చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు అనిపించేసింది. బట్ ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ జరిగిన తర్వాత ఓటు అప్పీల్కి వెళ్ళిపేసి నన్ను యాప్ చేసుకున్నారు, మంచిగా యాప్ చేశారు. మీ ఇంటి అబ్బాయి కానీ తెలుగు 2 రాష్ట్రాల వారు ఓట్లు వేయమని అడిగాడు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. మరి ఎంతమంది తిట్టుకోండి, కొట్టుకోండి, మనకు అవసరం లేదు. అంటే ఇంకో విధంగా ఆలోచిస్తారేమో. నెక్స్ట్ మనకేందంటే ఇవాళ అప్పీల్ చెప్పింది కదా, నిన్నటి ఓటుల్లో విష్ణుప్రియ అప్పీల్ చేసింది. ఎవరికైనా అర్థమైందా? నాకైతే అర్థం కాలే. తను కావాలి ఓట్లు వేస్తుందో దానికి. ఇప్పుడు సపోజు ఇంటి సభ్యులు మొత్తం తనకు సపోర్ట్ చేస్తే థ్యాంక్స్ యూనివర్స్, థ్యాంక్స్ మన యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. సో యూనివర్స్ బ్లెస్ ఇస్తుందంటే అక్కడ చాలామంది అభిప్రాయం అంటే యూనివర్స్ దాని యొక్క ప్రియారిటీ ఉంటుంది, కానీ మొత్తం దానికి వదిలేస్తుంది. తనైతే గేమ్ కరెక్ట్గా ఆడట్లేదు. సో గేమ్ ఆడి గెలిస్తే పర్లేదు అనిపించింది, కానీ గేమ్ మాత్రం కరెక్ట్గా ఆడట్లేదు. కాకపోతే ఈ మధ్యలో కొంచెం ఆడడానికి ట్రై చేస్తుంది అనిపించింది, కానీ అంత పర్ఫెక్ట్ కాదు. ఇక నెక్స్ట్ విషయంలో మనం చూసినట్లయితే ఈరోజు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 స్టార్ట్ అవుతుందంటే ఈ బిగ్ బాస్ అయిపోగానే నెక్స్ట్ అదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మంచి గేమ్స్ ఆడిపించారు. ఆ గేమ్స్ తర్వాత ఏంటంటే ఇస్మార్ట్ జోడీలోకి ప్రేరణకు అవకాశం ఇచ్చారు కదా. సో ఆ ప్రేరణకు నాకైతే కంగ్రాచులేషన్ చెప్పాల్సి వచ్చింది. ఎందుకు ఇచ్చాడు అంటే శ్రీపాద్ లాగా ఊహించుకో అంటే శ్రీపాద్ను ఈ ప్రపంచంలో ఎవ్వరు ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్పిన మాటకు మాత్రం నాకు కూడా చాలా కరెక్ట్ అనిపించేసింది. ఎందుకంటే ఒకరినొకరు ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు మనసుకు నచ్చిన వాళ్ళను. సో ఇక్కడ అదైతే గేమ్స్ కూడా కొంచెం అటు ఇటుగా మంచిగానే ఆడారు. ఎందుకంటే కోతులు, మంతులు అన్ని ఎనిమల్స్ వచ్చినాయి. ఆ ఫస్ట్ రౌండ్ కరెక్ట్గా అనిపించలే, కానీ సెకండ్ రౌండ్ మాత్రం ఓకే అనిపించింది. తర్వాత ప్రేరణకి ఏదైతే అవకాశం ఇచ్చాడో అది కూడా చాలా బాగా అనిపించేసింది. బట్ బిగ్ బాస్ విన్నర్గా కాకపోయినా కానీ ఖచ్చితంగా ఆ షోలోనన్నా తను విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ ఎవరు గౌతమో నిఖిలో తప్ప ఇంకెవ్వరు కావడానికి అవకాశం అయితే లేదు. ప్రేరణకు 3rd పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మన ఎవరు ఉంటారు
థర్డ్ పొజిషన్లో ప్రేరణ అన్న ఉండాలి, లేకపోతే నబీల్ అన్న ఉంటారు, కానీ మిగతా వాళ్ళకు ఛాన్స్ అయితే లేదు. అవినాష్ బయటకు వచ్చాడు, కానీ ఆయన 4th పొజిషను 5th పొజిషను తప్ప టాప్ పొజిషన్లో అయితే ఉండడం అసాధ్యం. ఈవెన్ దో 6th, ఒకవేళ టాప్ 6 తీసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా రోహిణి కూడా ఉంటుంది. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.